హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మేము స్టాల్ వెళ్ళాం కదా, ఢిల్లీ హట్, అక్కడ కొనుక్కొచ్చుకునేవి చూపిస్తున్నాను. కబుర్లది అయితే మళ్ళీ మాట్లాడదామండి. ఇది అయిపోగొట్టేద్దాం చూపించేసి ఏమేమి కొన్నామో అన్నీ చెప్తానన్న కదా. ఈ బ్యాగులు 75 రూపాయలు చెప్తే 50కి అడిగినాను, ఇచ్చాడు. ఒక అతను ఇచ్చాడు. మా ఆయన ఒకటేసారి 4 కొన్నాడు. ఎందుకని 4 కొన్నా అంటే ఉండలో ఎవరికైనా ఇచ్చేయచ్చని. వాటర్ బాటిల్ బ్యాగ్, మేము హోటల్ వెళ్తే కంపల్సరీ బాటిల్ వాటర్ పట్టుకెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ పట్టుకెళ్తాం. బయట 100 రూపాయలు ఉంటుందండి వాటరు. సో టపర్వేర్ బ్యాగులు అంత లేవు నా దగ్గర. ఇదైతే రేపు ఫ్లాస్క్లలో కూడా మేము వాటర్ తీసుకెళ్తాం కదా, దానికి కూడా బాగుంటాయి. అన్ని సైజులకు అనేసి అలా కొన్నాం. ఈ స్టిక్కర్లే చూడండి, 40 రూపీస్ అంట ఈచ్. 3 కొంటే 80 రూపీస్కి ఇస్తానన్నది మా పిల్లలు. నేనన్నా ఏం చేస్తారంటే, మేము పెట్టుకుంటున్నాంలే ఈ మధ్య కాలేజ్కి అది వెళ్ళినప్పుడు అనేసి. చిన్న నామం ఉండవి, ఎంత సన్నగా ఉన్నాయో అంత సన్న నామం నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎక్కువ నామం బొట్టులో పెడతానండి మొదటి నుండి. చిన్నప్పుడు కూడా నేను రౌండ్ బొట్టుని నామం షేప్లో కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. నాకు అంత ఇష్టం నామం బొట్టు. ఇప్పుడు కూడా ఎక్కువ అవే పెట్టుకుంటాను, కటింగ్స్ పెట్టుకుని. ఇవైతే మా గోర్లకు కూడా దీనికి రావు. నా పిల్లలు కొనుక్కొచ్చుకున్నారు వాడతామని. ఇంకా సరేలే పోనీ, ఆ చిన్న దానిలోకి అంత ఏమనాలి. ఈ గాజులు 150 రూపాయలండి, పర్పుల్ కలర్. నేను ఎక్కువ డాట్స్ వేస్తాను కదా, చాలా బాగున్నాయి. కానీ 150 అయితే 100 ఇస్తేనే నేను తీసుకుంటా అంటే అప్పుడు ఇచ్చింది. మా పిల్లలు నవ్వుతుంటారు నేను బేరం ఆడుతూ ఉంటే. ఇవి కూడా బేరం ఆడకుండా ఇవి కొన్నానండి. ఇవి కూడా బుక్ మార్క్స్, హ్యాండ్మేడ్ అనమాట. అవి పెయింటింగ్ వేసినవి. 100 ఈచ్ 40 రూపీస్ ఏమో చెప్తే నేను 25 రూపీస్కి కొంటానంటే మా వాళ్ళు అప్పుడు ఇస్తే 4 కొన్నారు. ఈ బ్రాస్లెట్లు, పూసలు అప్పుడు మా పిన్నమ్మ వాళ్ళు అల్లేవాళ్ళు, షో పీసులు ఇలాంటివి. 100 రూపీస్ ఫ్రెండ్స్ కానీ కొనింది ఈచ్. ఇదేమో ఈమె కొనింది 150 250. చిన్నదానికి బాగుంది, కొనుక్కోలే. ఇంకా చిన్న చిన్న వాటికి అంతా రేట్ ఎక్కువ అని ఏమనుకుంటావులే, కొనుక్కో అంటే కొన్నది. ఇది ఏమో చెవులకు రింగ్స్ అని ఉల్లంతా అల్లినారు చూడండి, అవి 150 అయితే 100కి ఏమో ఇచ్చాడు అనుకుంటా. ఈ బ్యాగ్ నేనే ఇష్టపడి చిన్నదానికి కాలేజ్కి హ్యాండ్ బ్యాగులు వేసుకుంటా. 250. దానికి ఎన్ని బ్యాగులు ఉన్నాయో. చిన్నప్పుడు కూడా అది స్కూల్ బ్యాగులు ఎన్ని కొనేది. ఇప్పటికీ కలెక్షన్ ఉంది దాని దగ్గర. అందరు క్రేజ్ అండి మా చిన్నదాని బ్యాగులు చూసి. వాళ్ళు ఉన్నాయని అవే కాపీ కొట్టుకుంటారు. బట్టలు కూడా అంతే అండి, వీళ్ళు కొన్న బట్టలే కొంటారు. అందుకే అమ్మ మడతలు తీసి చూపించద్దు, మేము కొన్న డిజైన్ చూపించద్దు, పైన చూపించంటే చూపించామండి. వీళ్ళకి ఏంటంటే, పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టుకుంటారు కదా, ముందు వీళ్ళే వేసుకోండి అలా ఫోటో పెట్టినప్పుడు. వీళ్ళ తర్వాత ఎవరు పెట్టుకున్నా వీళ్ళకి ఏం ప్రాబ్లంలా. చాలా మటుకు మా పిల్లలు వేసుకున్న తర్వాతే ఫొటోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్వి. కాపీ కొడుతుంటారు అంటుంటారు అనమాట. ఏది చూసినా ఇది కూడా వీళ్ళు కొన్నదే ఊరికి అట్లా దీపించినారు. వద్దే చూపించద్దంటే కూడా నేను పైన చూపిస్తానని చూపించానండి. సో మా పిల్లల సెలక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళవి చూసేదానికి కొన్ని బట్టలు ఏం బాగుండవండి, వేసుకుంటే బాగుంటాయి. మా పెద్దది టపక్కునే చేసేస్తుందండి సెలెక్షన్, ఎక్కువ టైం తీసుకోదు. నేనే ఎక్కువ టైం తీసుకుంటా. కానీ ఒక మైండ్ సెట్టింగ్తో ఉంటుంది. తను ఈ ఫలానా డిజైన్ వేయాలి, చెల్లెలకి ఈ టైపు, అమ్మకు ఈ టైప్ అని, నాన్నకు ఈ టైప్, అంతే. ఇంకా ఆమె చెప్పినట్టు కొనాల్సిందే ఆ డిజైన్. ఇది నా కోసం అండి. ర్యాప్ స్కర్ట్ ఎప్పుడు వేస్తుంటాయి కదా, ఒకటి పోతే ఒకటి కొంటుంటాను రెగ్యులర్గా. ఇది బాగుంటుంది నాకు ఇంట్లోకి అనేసి ఒకటి తీసుకున్న 600. ఇంకా బట్టలన్నీ గుర్తులేవు. వాళ్ళు 500 650 అట్లా. ఫైనల్లీ బెడ్షీట్లు అండి బాబోయ్, చెప్పాను కదా బెడ్షీట్లు అయితే వాడు 1500 చెప్పాడు. 750 1100కి ఇస్తానన్నాడు. నువ్వు 750 ఇస్తావా చెప్పు, 3 కొంటాను అన్న. ఇంకా ఒకటే ప్రింట్లోనే కొంచెం డిఫరెన్స్లో కొన్నాము. మాకు తొందరగా సెట్ అవ్వవు. మా వాళ్ళు పెద్ద పెద్ద ప్రింట్లు ఇట్లాంటివి సెలెక్ట్ చేయరు. బెడ్షీట్లు కూడా కొనుగుతుంటారు నేను తీసుకునేటివి. అన్నీ వాళ్ళు చెప్పినట్టువే వింటానండి. అలా వినటం వల్లే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. వాళ్ళు ఇంకా రోజు కొనుగుతారు. అప్పుడు మేము మా అమ్మ వాళ్ళని అన్నీ కొనిగేవాళ్ళం. ఇలాగే ఏది వేసినా ఇది బాలా అది బాలని. నేను ఊరి నుండి వస్తే మా అమ్మ వాళ్ళకి ఎంత టెన్షన్ ఉండేదో, ఈమె మెచ్చుతుందో లేదో అని ఏమన్నా కొనుక్కొని వచ్చి మా ఇంట్లో నేనే అండి అన్ని పేర్లు పెట్టేదని. ఇప్పుడు నా పెద్ద కూతురు, ఈ చిన్నది కూడా వాళ్ళ అక్క చెప్పినట్టే నచ్చుతుంది. దాన్ని మ్యాక్సిమం మా ఇద్దరు పిల్లల టేస్ట్ ఒకటేలాగా ఉంటుంది. కొంచెం పెద్దదాన్ని ఇంకొంచెం ఎక్కువ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రింట్ వాళ్ళు సెలెక్ట్ చేసినదే. ఇప్పటికీ మా బెడ్షీట్లను కొనుగుతూనే ఉంటారు. మా రూమ్ ఒక పిచ్చి రూమ్ అంటుంటారు. దాన్ని మేకోవర్ చేయాలన్నారా, అవి మంచి పరుపు మార్చాలంటే ఇవన్నీ డబ్బులు లేవు అమ్మ తల్లో, ఇప్పుడు నా వల్ల కాదు, ఫ్యూచర్లో చూద్దాంలే అని చెప్పినాం అనమాట. సో ఇవన్నీ ఇలా కొనేసాను. ఇంకా
నేను వదిలేసి వచ్చాక ఏంటంటే గిన్నెలు ఎలా పెడుతున్నానో డిష్ వాషర్లో చూపిస్తున్నా. 2 డేస్కి ఒకసారి పెడతానండి. ఎలా అంటే పని మనిషికి పెట్టుకున్నాను కదా, స్టీల్వన్నీ అమ్మకేస్తా, చేత్తో కడగాల్సినవి అమ్మకేస్తాను. నావన్నీ కాఫీ కప్పులు, ఈ సెరమిక్ బౌల్స్, స్పూన్లు, మేము ప్లేట్లు, ఇవన్నీ మా పిల్లల పని అమ్మతో తప్పుకోవట్లేదు. సో ఇవన్నీ చక్కగా ఎప్పటికప్పుడు ఉట్టినత కడిగి ఇలా బేడ్ చేసుకుంటాను. ఇది ఫుల్ అయినాక నేను వేస్తా. ఒకసారి బయట తిన్నామనుకోండి, అప్పుడు 2 రోజులు పడుతుంది ఫుల్ కావడానికి. మా దగ్గర 3 రోజులకు సరిపడా గిన్నెలు ఉంటాయి, తెలుసు కదా, ప్లేట్లు, స్పూన్లు, కప్పులు, డజన్లు హోటల్లో ఉన్నట్టు. సో అందుకని అన్ని కప్పులు అయిపోయినాయంటే నేను ఒకటే తీసుకోండి, అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకోండి వాడండి అని ఇది నిండిపోయినాక పెడతానండి. అప్పుడప్పుడు కొంచెం లైట్గా డోర్ తీసినప్పుడు లైట్గా స్మెల్ ఉంటుంది. ఎంత బుట్టి నీళ్ళతో కడిగినా కానీ సబ్బుతో కడగని గిన్నెలు కదండి. సో ఇలా నేను ఎందుకంటే ఇలా చూపిస్తున్నాను, చెప్పరు ఎవ్వరు ఇలాగా, బట్ నేను ఇలా వాడుతున్నానని చెప్తున్నా. ప్లేట్లు అన్నీ ఒకటే రోజు కాదు, ఇవి రోజు కలెక్షన్ అన్నమాట. ఫుల్ అయిపోయినాక ఇంకేదన్నా కొంచెం ఖాళీ అనిపిస్తే అప్పుడు ఏదన్నా అల్మార్లో, ఫ్రిడ్జ్ బాక్స్లో ఏమన్నా తీస్తా. ఇలా ఇంకా రోజుకు కడిగేసుకోవచ్చు పని మనిషితోనే. ఆమె సబ్బు స్క్రబ్బర్ వేస్తుంది, ఆ లిక్విడ్ ఇస్తే సరిగా కడగట్లేదని ఆమెకు సబ్బు పెట్టేసాం. మా వల్లగా దీంట్లో అయితే షైనింగ్ బాగుంటుందండి, నీట్గా మెయింటైన్ అవుతుంది. మా పిల్లలకు చిన్న చుక్క ఉండకూడదు. సో మా ఆయనను కొంచెం వీడియో తీసి పెట్టండి గిన్నెలు పెడుతుంటే. 2 రోజులు గిన్నెలండి బాబోయ్. పని ఆమె 2 రోజులు తొమ్మిపోయింది. ఇది అంటే ఆమె 2 రోజులు స్టీల్ తోమింది, పైవి టీ స్ట్రైనర్లు కూడా వేయమండి, అన్నీ మేము వేసుకుంటాం. ఇలా నేను టాక్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను, ఇది చెప్దామని చెప్తున్నా. నా ఫ్రెండ్ మంజు వచ్చింది కదా, తను చెప్పిందనమాట, పని మనిషికి డిష్ వాషర్లో తోమని పెట్టుకుందంట. యాక్చువల్గా తను కొన్న తర్వాతే నేను కళ్ళారా చూసి కొన్నాను. హైదరాబాద్లో తను చూసి బెంగళూరుకి వచ్చినాక కొన్నా. నేను విన్నాను అంతకుముందు డిష్ వాషర్ను, కళ్ళతో చూడలేదు. అంటే మా ఆడపడుచు వాళ్ళు ఫోటోలు పెడితే ఫారిన్ నుండి చూశాను, అప్పుడు మైండ్లో సెట్ చేసుకున్నా డిష్ వాషర్ కొనాలని. కానీ తన దగ్గర చూసి ఆపరేటింగ్ అంతా నేర్చుకొని అంటే చెప్పింది టూకీగా, మైండ్లో పెట్టుకున్న ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనాలని. బెంగళూరులో కొన్నా చెప్తుంది, పని మనిషికి 3 రోజులైనా నేను గిన్నెలు నేను తోమని వస్తువు, నాకు ఇష్టం ఉండదు, అలాగే పెట్టేస్తా. ఆమెనే కొన్ని డిష్ వాషర్లో పెట్టుకుంటుంది, కొన్ని చేత్తో తోముకుంటుంది. అంటుంది ఇన్ని గిన్నెలు పెడితే ఎట్లా అమ్మా అంటే, నేను అంటాను నేనేమి తోమను, నువ్వు డిష్ వాషర్ కూడా ఇచ్చినాను, దాంట్లో పెట్టుకో కడుక్కుంటావా అని అంటుందంట. సో మా ఫ్రెండ్ మంజు కాడ చూసి నేర్చుకొని నేను పని మనిషికి చేత్త కడిగేటివి ఆమెకి ఇచ్చి నా డిష్ వాషర్లోనే, అంటే ఆమె బయటనే 3 రోజులు పెడతానన్నది పని మనిషి రాకపోతే, అలాగే నేను కూడా 2 రోజులు పెట్టుకుంటున్నానండి. ఎక్కువ నేను నా ఫ్రెండ్ మంజు నుండి చాలా నేర్చుకున్నా. తను లైఫ్లో కంఫర్ట్గా ఉండేది చెప్తుంటుంది అనమాట. అవును నేను అలా ఉండొచ్చు కదా అని. మీకు నేను వీడియోస్లో నేను ఎలా ఉన్నానో చూపిస్తుంటాను కదా, నా నుండి మీరు ఏమన్నా నేర్చుకుంటే ఒక కామెంట్ పెట్టండి. ఇలాంటివన్నీ వీడియోలో చెప్పకూడదు. నేను 2 రోజులకు ఒకసారి గిన్నెలు పెడుతున్నాను. చాలామంది ఇది బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు, ఎప్పుడప్పుడు కడిగేసుకోవాలంటారు. ఇప్పుడు బట్టలు ఎక్కువైతే మనము రోజు పిండుతున్నామండి, కొందరు 3 రోజులకు ఒకసారి వేస్తారు. అవి కూడా కరెక్ట్ కాదు కదా, ఏ రోజు బట్టలు ఆ రోజు పూర్వం పిండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పట్టించుకోకూడదు. స్నానం అయితే రోజు చేస్తామనుకోండి, ఇక్కడ చలికాలంలో చాలామంది స్నానం కూడా రోజు చేయరండి, 3 డేస్ వన్స్ చేస్తారు, పర్ఫ్యూమ్లు కొట్టుకొని పోతుంటారు. మా పిల్లలు డ్రై క్లీన్ బట్టలు కూడా ఒకసారి ఒక వీడియో చూసిన, 15 రోజులకు ఒకసారి ఇస్తారండి. బాయ్, సీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.